ప్రజల అవసరాలు తెలిసిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. దాతల సహకారంతో సమకూర్చిన 4 విలువైన ఫ్రీజర్లను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసీపీ నాయకులు ప్రజలను పట్టించుకోకుండా వారి జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిని దారుణంగా వదిలేశారని విమర్శించారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి అక్కడి పరిస్థితులు మార్చేందుకు కృషి చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి 4 సభ్యులు ఉన్నారని వారు కూడా ఆసుపత్రిలో సదుపాయాల కల్పనకు సలహాలు, సూచనలు చేస్తున్నారని తెలిపారు. మార్చురీలో ఒకటే ఫ్రీజర్ ఉందని మరొకటి ప్రైవేట్ వారు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. వారేమో డబ్బు కోసం చేయి చాపుతున్నారని తెలిసిందని దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే వారిని మందలించారన్నారు. అయితే ఇంత పెద్ద ఆసుపత్రికి అవి సరిపోవని అందుకే దాతల సహకారంతో ఫ్రీజర్ బాక్సులు ఏర్పాటు చేశామన్నారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు 25వ వార్డు టీడీపీ అధ్యక్షులు తవ్వా రాజా 2, మన్యం ఎలక్ట్రికల్స్ నవీన్ 1, సౌభాగ్య ఆప్టికల్స్ హనుమాన్ 1 ఫ్రీజర్స్ను అందజేయడం జరిగిందని వివరించారు. 4 ఫ్రీజర్స్ను 4 అందించడం జరిగింది. ఈ సందర్భంగా అనూప్ జైన్ మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైతే మరిన్ని ఫ్రీజర్లు అందచేయడానికి సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అత్తి సత్యనారాయణ, కాసు నవీన్ కుమార్, తవ్వా రాజా, రెడ్డి మణేశ్వరరావు, మజ్జి రాంబాబు, బొడ్డిగ రాధా, మరుకుర్తి రవి యాదవ్, నిమ్మలపూడి గోవింద్, మాలే విజయలక్ష్మి, పలువురు మాసే కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే ఇది ఉండడం వల్ల హాస్పిటల్ వారికి కూడా ఉపయోగపడుతుంది. ప్రజల దగ్గర నుంచి గుత్తేదారులు దోపిడీ తగ్గుతుంది అని చెప్పి గ్రహించి ఈరోజు ఈ మెషిన్స్ ఇవ్వడం జరిగింది. వీటిల్ని హాస్పిటల్ వారు సద్వినియోగపరుచుకొని ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని, అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చేయాల్సినవి. స్కానింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, చేసే డిపార్ట్మెంట్ లేదు. అది కూడా ఏజెన్సీని కాల్ఫర్ చేసాం. 2 వచ్చారు, టెండర్ స్టేజ్లో ఉంది, 2 పార్టిసిపేట్ చేశారు. 2 ఎవరు మెరుగైన వైద్యం అందిస్తారో స్కానింగ్ అన్నీ కూడా గ్రహించి వాళ్ళకి ఇచ్చి ఇక్కడికి వచ్చిన వారు 95% దిగువ మధ్యతరగతి వారు వస్తారు. వారు ఇక్కడికి వచ్చినప్పుడు అసంతృప్తిగా వెళ్లకుండా వాళ్ళు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసే విధంగా ఎన్డీఏ కూటమి మేము దృష్టి సారిస్తూ ఉన్నాం. ముందు నుంచి చెప్తా ఉన్నాం, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, ఇస్తూనే ఉన్నాం. ఓ పక్కన ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మరో పక్కన స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో ఈ కార్యక్రమాలు కూడా కొనసాగుతూనే ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ ప్రజల్ని మా హెల్పింగ్ హ్యాండ్స్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ మెంబర్ 2 ఫ్రీజర్ బాక్సులు ఇవ్వడం జరిగింది. అలాగే సౌభాగ్య ఆప్టికల్ విక్రమ్ గారు మరియు మన్యం నవీన్ గారు ఇవ్వడం జరిగింది. దీని మెయింటెనెన్స్ మొత్తం మా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి చూసుకుంటుంది. ఏ అవసరం వచ్చినా, రిపేర్లు వచ్చినా చూసుకుంటుంది. సుమారు ఇంచుమించు 3,80,000 అయింది దీనికి. మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాలం నరసింహరావు గారు దీని మెయింటెనెన్స్ అన్ని మేము చూసుకుంటున్నారు. త్వరలో వీల్ చైర్లు కూడా అందుబాటులో పెడతాం. పేదలందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇల్లులేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని, అవినీతిపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ విచారణ జరగాలని కోరుతూ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ ఎన్నికల ముందు రాజమండ్రిలో అన్ని వార్డులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని, కానీ లబ్ధిదారులు ఎవరికీ ఇళ్ల స్థలాలు చూపించలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చే ముందు కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల సంఘం అధ్యక్షులు కె రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఎస్ నవరోజీ, లావణ్య, కె శ్రీనివాస్, టి నాగేశ్వరరావు, జట్ల సంఘ నాయకులు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆ పట్టాలు వెంటనే సబ్ కలెక్టరు, కమిషనరు, జిల్లా కలెక్టరు గుర్తించి వారందరికీ స్థలం చూపించడం కోరుతున్నాం. అంతేకాకుండా చాలామంది ఇప్పటికే 10,150 అప్లికేషన్లు రాజమండ్రిలో వచ్చినాయి. అంటే ఇంకా తక్కువ రోజు ఇంకా
అంటే చాలామందికి ఇల్లు లేని నిరుపేదలు ఇంకా ఉన్నారు. అందుకని ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా స్థలం వెంటనే ఆదిరెడ్డి వాసు గారు, గోరెల బుచ్చన్న గారు వెరిఫికేషన్ చేసి స్థలం చూపించి ప్రభుత్వంతో మాట్లాడి 2 సెంట్లు భూమి వీళ్ళకి ఇచ్చి 5 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం. కోట్లింగాల సత్రం దాత శ్రీ పందిరి మహాదేవుడు 133వ వర్ధంతి కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్ర నగరం కోట్లింగాలపేటలో పందిరి మహాదేవుడు కోట్లింగాల సత్రంలో సంస్థ వ్యవస్థాపకులైన పందిరి మహాదేవుడు 133వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్మార్త అధ్యాపకులు వేద మంత్రోచ్చరణలతో పూజ ప్రారంభించారు. అనంతరం సహాయ కమిషనర్ పి విశ్వనాథరాజు ఆధ్వర్యంలో వర్ధంతి సభ ఏర్పాటు చేసి సత్రం స్మార్త అధ్యాపకులకు వస్త్ర సంస్కారం చేశారు. స్మార్త విద్యార్థులకు వస్త్ర సమర్పణ, పేదవారికి దుప్పట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వర్ధంతి సభ ఏర్పాటు చేసి సహాయ కమిషనర్ పి విశ్వనాథరాజు సభలో మాట్లాడారు. వ్యవస్థాపకుల ఆశయాలను నెరవేర్చినట్లుగా తెలిపారు. పేదలకు వస్త్రదానం, వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, మానవతా దృక్పథమైన కార్యక్రమాలు దేవాదాయ శాఖ సత్రం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. అన్న సంతర్పణ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం మరింత విస్తృతంగా చేయడానికి కృషి చేస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో సత్రం స్థలాలు లీజుకు తీసుకున్న కల్పాడితి ప్రెసిడెంట్ వి శంకర్ రెడ్డి, సెక్రటరీ కొయ్యన వాసు, నందివాడి దినేష్, రౌతు వెంకటేశ్వరరావు, ఎంఎన్విఎస్ మురళీకృష్ణ, బీబీవి సత్యనారాయణ, వ్యాపారులు, స్థానికులు మర్రి దుర్గా శ్రీనివాస్, వీరాంజనేయులు, కాకరాల పవన్, నందివాడ సత్యనారాయణ, రాజానగరం ఫీడింగ్ సత్రం కార్యనిర్వహణాధికారి డి సురేష్ బాబు, పిఎంకే సత్రం స్మార్త అధ్యాపకులు, విద్యార్థులు, సత్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం, అలాగే యాత్రికులందరికీ కూడా, కాలిబాటలో వచ్చే యాత్రికులందరికీ కూడా అన్నదానం చేయమని ఈ దాత ఆశయం. ఈ ఆశయంలో భాగంగా ప్రస్తుతం కాలిబాట నడిచి వచ్చే భక్తులు ఎవరు లేనందువల్ల ఇక్కడ ఆగమ పాఠశాల ఏర్పాటు చేసి ఆగమ విద్యార్థులకి విద్యను అభ్యసించడం జరుగుతుంది. అలాగే వారందరికీ కూడా హాస్టల్ వసతి కల్పించి వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు ఈ సత్రం తరపున అందిస్తూ వారికి ప్రతి నెల కూడా స్టైఫండ్గా 2000 రూపాయలు ఈ సత్రం నుంచి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ సత్రం వద్ద సుమారు 1000 మందికి అన్నదానం, అలాగే వస్త్రదానం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ దాత యొక్క ఆశయాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ప్రముఖులందరికీ, అలాగే పరిసర ప్రాంత పెద్దలకు, ఈ కార్యక్రమంలో అన్నదానం వస్త్రదానంలో పాల్గొన్న ఈ గ్రహీతులందరికీ కూడా మా యొక్క పందిరి మహాదేవుడు యొక్క ఆయన యొక్క ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన దాత ఆశయం ప్రకారం ఆయన వర్ధంతి సందర్భంగా పేదవారి దుప్పట్లు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మీరు ఈ దుప్పట్లు ఇవన్నీ తీసుకున్న తర్వాత భోజనం చేసి మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఇంకా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా భోజనాలు పెడతారు. మీరు పంపించండి. వాళ్ళు భోజనాలు చాలా రుచిగా, చాలా శుభ్రంగా. చదువుకునేటువంటి విద్యార్థులు కానివ్వండి, మొన్నటికి ఇక్కడ ఓరియంటల్ డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి చదువుకునే అక్కడ డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేయడం అనేది జరిగింది. అలాగే ఈ మాకు తెలుసు అంటే మా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ కాలిబాటను వచ్చేటువంటి యాత్రి ఎవడైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ వసతి అది కూడా సౌకర్యం ఇదివరకు జరిగేది. అది ఇప్పుడు జరుగుతుందా లేదా అన్నది మరి పెద్దలకి వాళ్ళకి తెలియాలి. అయితే ఇక్కడ ఏ టైంకి వచ్చినా ఎవరికి అన్నార్తి కానీ దాహార్తి కానీ ఇక్కడ జరిగేది ఎప్పటి నుంచో కూడా అది ఉంది. కానీ వేద పాఠశాలకు కానీ ప్రతి దానికి కూడా పందిరి మహాదేవుడి సత్రం అనేది ప్రాముఖ్యంగా మనకు బయట రాజమండ్రిలోనేంటి బయట పరిసర ప్రాంతాల్లో నుంచి వచ్చుకోవడం కూడా ఇది బాగా తలమూలంగా నోళ్ళు పేరంది. ఏదైనా సత్రం జరిగితే ఏదైనా తప్పులో జరగాలన్నా కూడా ఇక్కడే అన్నీ జరుగుతాయి. వేద పాఠశాలకు కానీ పండితులకు కానీ జరిగేవి కూడా అన్ని సక్రమంగా జరుగుతాయి. ఈ చలికాలంలో పేదలు ఇబ్బంది పడకూడదని ఈరోజు కానీ ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈ కార్యక్రమం. ఇలాగే ఇది కొనసాగుతుంది. అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా బయట ఇప్పుడంటే ఇస్కాన్ ఇవన్నీ పెడతారు, కానీ ఇస్కాన్ లేకముందు నుంచి కూడా పందిరి మహాదేవుడి నుంచి లేని వాళ్ళు భోజనం అయింది.
రాజమండ్రి సీతంపేట పంతం సత్యనారాయణ నగరపాలక సంస్థ మున్సిపల్ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ డే ఘనంగా నిర్వహించారు. సీతంపేటలోని పంతం సత్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అంటూ తల్లిదండ్రులతోటి ఆటపాటలను ఆడించారు. ఈ సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, కుర్చీలాటలు, తాడాటలు, లెమన్ అండ్ స్పూన్ ఆటలు ఆడించారు. ఈ కార్యక్రమం పంతం సత్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని వివరాలు వెల్లడించారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. పేరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ కార్యక్రమానికి మరి విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా కూర్చొని క్రమశిక్షణ పాటించి అధికారులు నాయకులు వచ్చిన తర్వాత మీ యొక్క ఏవైనా సూచనలు ఉంటే చేయాలని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నానండి. వచ్చిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల 15న రాజమహేంద్రవరంలో మహాదన్ను సభ దొమ్మేటి వెంకట్రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శెట్టి బలిజ కార్పొరేషన్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. శెట్టిబల్జీ అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు రాజమహేంద్రవరం ప్రియాకా గార్డెన్స్లో శెట్టిబల్జీ గౌడ సంఘీలకు ఆత్మీయ విందు సోమవారం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు. అతిథులుగా శెట్టి బలిజ, గౌడ, ఈడిగ, శ్రీసేన, యాత సంఘం గౌరవాధ్యక్షుడు బొడ్డిగ శ్రీనివాస్, నగర అధ్యక్షుడు రెడ్డిరాజు, ఇతర ముఖ్య నాయకులు డాక్టర్ అన్సూరి పద్మలత, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడిపూడి పార్థసారథి, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, బొడ్డిగ రవి, పిల్లి శ్యామ్, బొడ్డిగ రాధ, దొంగ నాగమణి, పిల్లి నిర్మల, గుత్తుల మురళీధర్, కొండేటి భీమారావు, మార్గాన్ చంటిబాబు, చింతపల్లి నాని, పిల్లి శ్రీను, సోరంపూడి శ్రీహరి, బివి సుబ్రహ్మణ్యం, పిన్నెంటి ఏకబాబు, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలక శ్రీనివాస్, అత్తిలి రాజు తదితరులు విచ్చేశారు. కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో శెట్టిబల్జీ అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గీత కులాలకు మధ్య దుకాణాల్లో 10% రాయితీ కల్పిస్తూ శెట్టిబల్జీలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతగా ఈ నెల 15వ తేదీన లాలాచెరువు సెంటర్లో మధ్యాహ్నం 3 గంటలకు సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. శెట్టిబల్జీ పితామహుడు దివంగత నేత దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ అనంతరం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కి అభినందన సభ అనంతరం శెట్టిబల్జీ కార్పొరేషన్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని వివరించారు. సభకు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహిస్తారని, విగ్రహ ఆవిష్కరణను మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ప్రారంభ ఉపన్యాసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు. మేము నాయకులుగా ఎదగడం జరుగుతుంది. అందుకు ఈ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా, మాకు దన్నుగా తెలుగుదేశం పార్టీ దన్నుగా మా గీత కులాలు ఉన్నాయని చెప్పడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కార్యకర్తలు కూడా వచ్చి ఈ పార్టీని విజయవంతం చేయాలని, అలాగే దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ కులాలకు పార్టీలకు అతీతంగా మన శెట్టిబల్జీ గౌడులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. వారి మంత్రి పదవి కోరుకోవడంలో తప్పులేదు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి మంత్రి ఇస్తూ ఉంటుంది. ఇక బీసీల్లో పెద్దన్న పాత్ర పోషించి సామాజికంగా అధిక సంఖ్యలో ఉన్నది చెట్టిబలిజలు. ఈ చెట్టిబలిజలకి ఈనాటి వరకు కూడా మంత్రి రాకపోవడానికి కారణం ఎవరు? ఒక్కసాటి అంటే యాదవులకి మేము వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, అది ఇంకొక చోట వారు పొందవచ్చు. ఈ జిల్లాకు వచ్చేసరికి చెట్టిబలిజ సామాజిక వర్గాన్ని కానీ మిగతా సామాజిక వర్గాలు వెనుకబడే కులాలను కానీ అనగద్రొక్కే ప్రక్రియ వారే చేశారని ఒక వాదన కూడా ఉంది సమాజంలో. అందుకే రామకృష్ణుడు గారు మరి ఏదైనా మరి కలత చెంది మంత్రి పదవి లేదని ఈ రకంగా మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు. కానీ ఈయన బీసీల గురించి నిజంగా ఉద్యమం చేపట్టగలిగితే ఏం అన్యాయం జరిగింది, ఎలా అన్యాయం జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది,
మీరు చెప్పడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి. ప్రత్యక్షంగా ఉద్యమం చేపడదాం. మీరు ముందుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఆధ్వర్యంలో రాజమండ్రి మోరంపూడి ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ ఎదుట మహాధర్నా జరిగింది. జీవిత బీమా సంస్థ ఏజెంట్ల మనుగడకు భంగం కలిగించే విధంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకంగా అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య పిలుపు మేరకు మోరంపూడి ఎల్ఐసి రాజమండ్రి డివిజనల్ ఆఫీస్ ఎదుట రాజమండ్రి డివిజనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి డివిజనల్ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మాధవరావు మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ ఉన్నతికి దోహదపడిన దేశంలోని 14 లక్షల మంది ఏజెంట్ల మనుగడకు నష్టం కలిగించే విధంగా యాజమాన్యం ప్రవర్తించడం సరికాదన్నారు. పాలసీదారుల ప్రయోజనాలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉన్న పాలసీలన్నింటినీ క్లోజ్ చేసి అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఏజెంట్లు కస్టమర్లకు ఇబ్బంది కలిగించే విషయాలను పొందుపరచడం జరిగిందన్నారు. ఆల్ ఇండియా ఈసీ సభ్యుడు మస్తాన్ మాట్లాడుతూ తమ హక్కులను సాధించే వరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. త్వరలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెప్పారు. ప్రధాన కార్యదర్శి MNVSN మూర్తి మాట్లాడుతూ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి పాలసీదారులు ఏజెంట్ల ప్రయోజనాలు కాపాడాలని కోరారు. ఈ మహాధర్నాలో గౌరవ అధ్యక్షులు వంగా త్రిమూర్తులు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ దొరబాబు, జోనల్ మెంబర్ సాంబమూర్తి, కోశాధికారి పిండి రెడ్డమ్మ, ఆల్ ఇండియా ఈసీ మెంబర్ అరవింద్, CWM డివిజన్ అధ్యక్షుడు వేమూరు శ్రీనివాస్, మహాధర్నా మాజీ అధ్యక్షులు PVS కృష్ణారావు, బ్రాంచ్ అధ్యక్షులు గండిబైన్ శ్రీనివాసరావు, సెక్రటరీ పట్నాల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మాకు ఎప్పటి నుంచో 20 రూపాయల పెట్రోల్గా ఉన్నప్పుడు ఏర్పడ్డ కమిషను 120 రూపాయల పెట్రోల్ ధర ఉన్నప్పుడు అదే కమిషన్ ఉన్న కమిషన్ తగ్గించేసి లేనిపోయిన క్లాజులు క్లాబ్యాక్ క్లాజులు గట్రా తీసుకొచ్చి మా కుటుంబాన్ని మా వ్యవస్థని సర్వనాశనం చేయాలని చెప్పి మన మేనేజ్మెంట్ పన్నాంగం పనటం అంతా చాలా దారుణమైన విషయం. మీరందరూ కూడా గమనించి ఇమీడియట్గా 14 లక్షల మంది దేశవ్యాప్తంగా ఏజెంట్ల వ్యవస్థ ఉంది. ఏజెంటే పిల్లరాని కార్పొరేషన్ చెప్పుకునే వ్యవస్థలో ఈరోజు ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిన ఎల్ఐసి ఈరోజు ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఏజెంటే లేకుండా మనుగడ లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయించి ఇప్పటికైనా సరే గుర్తించి మరి ఏజెంట్ల మనోభావాలు దెబ్బతినకుండా ఏజెంట్ల భవిష్యత్తు పాడవకుండా పాలసీ హోల్డర్లను కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ హోల్డర్లే కూడా మనకు వెన్నుముక అనే ఉద్దేశంతో వ్యాపారం సాగుతూ ఉంది. కాబట్టి మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కోరటం జరుగుతూ ఉంది. కస్టమర్కి కూడా ప్రతి భారతీయుడికి కూడా 2047 నాటికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కస్టమర్ని 1,00,000 రూపాయలు మించి పాలసీ తేవడం అంటే గగనమైపోతుంది. ఇవాళ 2 లక్షల సమ్మిష్యుడు అంటే మినిమం 12,000 రూపాయలు లేకపోతే ప్రీమియం తేవడం కష్టమైన పరిస్థితిలో వాళ్ళ బీమా కల్పించడంలో అసహజమైన విషయంగా భావించి ఈ 4 డిమాండ్ల మీద మేము నిరసన తెలియజేస్తూ వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లియాబీ పిలుపు మేరకు ఈరోజు మహాధర్నా కార్యక్రమం రాజమండ్రి డివిజన్ ముందు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోరాటం IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటిని కూడా గైడ్ చేస్తూ ఉంటుంది. అలాంటిది వాళ్ళు 2020లోని కమిషన్ స్ట్రక్చర్ని మార్చాలని చెప్పేసి పెంచాలని చెప్పేసి ఏజెంట్స్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా LIC మేనేజ్మెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు కదా, పెంచడం కాదు కదా, దాన్ని 7% వరకు ఫస్ట్ ఇయర్ కమిషన్ని రెడ్యూస్ చేయడం జరిగింది. దాని మీద మనం ఈరోజు డివిజన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం. స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ధవళేశ్వర గ్రామంలో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరిగింది. ధవళేశ్వరం గ్రామంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముచ్చాల పోసుకుమార్ సత్య దంపతుల ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతికుమార్లు విచ్చేశారు. కేక్ కట్ చేసి దివ్యాంగ సంఘ నాయకులకి తినిపించారు. తదుపరి దివ్యాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేశారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ధవళేశ్వరం గ్రామంలో ముచ్చాల పోసుకుమార్ ఆధ్వర్యంలో జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దివ్యాంగులకు అవసరమైనటువంటి ఏ పరికరాలైనా తను సంప్రదిస్తే అర్హులైన వారికి అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ
మానవ సేవే మాధవ సేవ అని తలచే స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటి సంస్థలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఆనందరావు మాట్లాడుతూ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పోసు కుమార్కు గౌరవ డాక్టరేట్ లభించడం ధవళేశ్వరం గ్రామానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. పోసు కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ పేరుతో ప్రతినిత్యం పేదల ఆకలి తీరుస్తున్నామని, దీనికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అఖిల భారత దివ్యాంగుల హక్కులు వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండబిల్లి భరత్ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షుడు పలివెల రాజు, దివ్యాంగ హక్కుల వేదిక ఎంప్లాయీస్ చైర్మన్ సోరంపూడి మాణిక్యాలరావు, ఏడీఆర్ఎఫ్ నాయకులు కండెల్లి రజనీ కుమార్, జ్యోతిర్మయి, దివ్యాంగుల సేవా సంఘ అధ్యక్షుడు ర్యాలీ శివ, కృపాదత్తులు పాల్గొన్నారు. ఒకరికొకరు కలిసి పనిచేయాల్సిందే. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే, ముఖ్యంగా దివ్యాంగులకి మేము అందుబాటులో ఉంటాం. ఏ రకమైన సహాయం కావాలనుకున్నా ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే పర్సనల్గా కానీ కూడా మీకు అందుబాటులో ఉంది. వీళ్ళ చిరునవ్వు కోసం పడిన శ్రమకి చాలా అభినందిస్తుంది. ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో నిర్వహించిన శివ సాయి కూచిపూడి నృత్య కళాక్షేత్రం వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆనంద్ కళా కేంద్రంలో నిర్వహించిన శివసాయి కూచిపూడి కళాక్షేత్రం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. కళాక్షేత్ర వ్యవస్థాపకురాలు తణుకు సాయిమాధవి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నాట్యకళా శిక్షణా సంస్థల నుండి వచ్చిన చిన్నారులు, కళాకారులు ప్రదర్శించిన నాట్యకళా విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి కళాకారునికి నిర్వాహకులు సర్టిఫికెట్తో పాటు నంది విగ్రహాన్ని బహుకరించారు. కళా సంస్థల గురువులకు నంది విగ్రహాన్ని అందజేసి దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పోతిని శ్రీనివాస్, సత్యవాణి భాగవతారిణి, డాక్టర్ సప్పా చంద్రశేఖర్, కమల్ నిఖిల్, రమేష్ నాయుడు, ప్రశాంత్ కుమార్, మాధవి కామాక్షి, కవిత, సప్పా యశోదకృష్ణ, సుధీర్ మాస్టర్ తదితర మాస్టర్లు, వారి శిష్య బృందాలు తమ నాట్యాభినయాలతో అందరిని అలరించారు. కళాక్షేత్ర వ్యవస్థాపకురాలు తణుకు సాయి మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ నృత్య ప్రదర్శనలకు నాట్యకళా సంస్థల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగవతరాణి, రమణమూర్తి, చంద్రశేఖర్, ఏబి శర్మ తదితరులు పాల్గొన్నారు. Om
రాజమండ్రి కొంతమూరు షణ్ముఖపీఠంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. కొంతమూరు అఫీషియల్ కాలనీ జడ్పీహెచ్ స్కూల్ రోడ్లో షణ్ముఖపీఠం శ్రీచక్ర సహిత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధిలో సుబ్బారాయుడు శాస్త్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ గణపతి హోమం షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సోమాదుల యేసుబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుంగా ఏషేరాజు తెలిపారు. దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ యేసుబాబు, సర్వేశ్వరరావులు తెలిపారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఆయన నివాసంలో వినతిపత్రాన్ని సమర్పించామని అన్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నాయకులు యేసుబాబు, సర్వేశ్వరరావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్రంలో చాలా దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీస వేతనం చెల్లించకపోవడం వల్ల బతుకు భారంగా మారిందని అన్నారు. ప్రస్తుతం జీతం 15,000 అయితే చేతికొచ్చేది 13,037గా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 2 రకాలుగా పనిచేస్తున్నారని, టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ టెక్నికల్ వర్కర్లకు 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ వర్కర్లకు 24,500 రూపాయలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలకు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న 53 ఆదివారాలు, 17 దేశ జాతీయ రాష్ట్ర పండుగ సెలవు దినాలైన మొత్తం 72 రోజులు కలిపి సంవత్సరంలో ఉన్న 365 రోజులు నిత్యం పరిశుభ్రమైన నీటిని అందిస్తున్న తమకు రాష్ట్ర ప్రజల ఆరోగ్య జీవితాలను కాపాడుతున్న కార్మికులకు 72 రోజులు సెలవుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదా వేతన దినాలుగానైనా పరిగణించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఇంజనీరింగ్కు సంబంధించి అన్ని విభాగాలు, ముఖ్యంగా నీటి సరఫరా, వీధి దీపాలను ఆపివేస్తామని హెచ్చరించారు. తరువాత జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. నిత్యం 365 రోజులు ప్రజలకు సేవ చేస్తున్నాం. నీరిచ్చి ఉదయాన్నే లెగ్గానే 6 గంటలకి నీరిచ్చి ఈది దీపాలు చేసి చేస్తున్నాం. అలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదంటే మాకు ఎంతో. ఈ 13,085 రూపాయల జీతంతో సాలసాల బతులతో ఎలా బతకాలి మాకు అర్థం కావట్లేదు. పిల్లలు చూస్తే స్కూల్ ఫీజులు ఎక్కువైపోయినాయి, నిత్యావసర వస్తువులు ఎక్కువైపోయినాయి, అలాగే ఇంటర్లు ఎక్కువైపోయినాయి. మరి అవన్నీ గ్రహించుకొని మరి ఈ రోజుని మరి సమ్మె శాత ముఖ్యమైన కారణం ఏంటంటే ఇవన్నీ మాకు ఆర్థిక పరిస్థితుల వలన ఈ యొక్క సమ్మెకి కారణం. రానున్న 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరిక ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో రైతులను అప్రమత్తం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ చిన్నరాముడితో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రానున్న 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో రైతులను అప్రమత్తం చేయడం జరిగిందని వివరించారు. వాతావరణ శాఖ ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో రైతులను అప్రమత్తం చేయడం జరిగిందని వివరించారు. రైతులు ధాన్యం తడిసిపోకుండా అవసరమైనటువంటి 10,000 టార్పాలిన్లని సిద్ధంగా ఉంచడం జరిగిందని తెలిపారు. రైతుల వద్ద 600, బహిరంగ మార్కెట్లో 14,000 టార్పాలిన్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. జిల్లాలోని 18 మండలాల్లో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 221 రైతు సహాయక కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా జిల్లాలో 2.3 మెట్రిక్ లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 209 ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద 467.3 కోట్ల రూపాయల విలువ గల 2,03,256 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 25,365 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందని వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 91% మంది రైతులకు 48 గంటల్లోపు 420.6 కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని స్పష్టం చేశారు.
తుఫాన్లను వర్షాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో రైతులకు ధాన్యం తడవకుండా టార్పాలిన్స్ అందించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాలో రైతుల నుండి మిల్లులకు ధాన్యాన్ని తరలించేందుకు 2000 సుమారు వాహనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరో 2 రోజుల్లో 10,000 మెట్రిక్ టన్నులు రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటి వరకు 54 లక్షల గన్ని బ్యాగులను పీపీసీ సెంట్రల్ అందించడం జరిగిందని. అలానే మనకి లోకల్గా కొందరు మిల్లర్స్ దగ్గర ఉన్నవి మార్కెట్లో ఉన్న టార్పాలిన్స్ కూడా మొబిలైజ్ చేసాం. దీంతో పాటుగా ప్రతి పీపీకేలో కూడా ఎక్కడైతే ఇంకా ప్రొక్యూర్మెంట్ పెండింగ్ ఉందో 10 నుంచి 20 వరకు ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో మనం డిస్ట్రిక్ట్లోనే ప్రొక్యూర్ చేసి వాళ్ళ దగ్గర కూడా పెట్టడం జరిగింది. సో ఏమైనా ఎనీ అడ్వర్స్ కండిషన్స్ వస్తాయి మనకి ఇంకా ఈ వీక్లో కూడా కొన్ని సైక్లోన్ వార్నింగ్స్ ఉండొచ్చు, కూల్ వెదర్ ఆర్ క్లౌడీ వెదర్ ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి కూడా వీఆర్ రెడీ. దాంతో పాటుగా మనకి ఒకేసారి మ్యాసివ్గా కటింగ్ జరిగిపోయినప్పుడు కూడా మనం ఎక్స్ట్రా వెహికల్స్ని కూడా మనం అరేంజ్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 2000 వెహికల్స్ రెడీగా ఉన్నాయి జిల్లా అంతా. సో ఏమైనా అయితే మనకి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎంవీఐస్ని పెట్టుకొని ఇఫ్ ఎనీ మ్యాసివ్ హార్వెస్టింగ్ జరిగి వెహికల్ మొబిలైజేషన్ ఇప్పటికన్నా ఎక్కువ చేయడానికి కూడా మనం రెడీగా ఉన్నాం అన్నమాట. బికాస్ కొన్ని వెహికల్స్ కృష్ణాకే ఇస్తున్నాము కాబట్టి మనం కూడా రెడీగా ఉన్నాం. సో ఒకవేళ హార్వెస్ట్ చేసినా కూడా వీఆర్ రెడీ టు ప్రొక్యూర్. సో యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఏమి ఇష్యూస్ లేవు. బట్ ఒకవేళ ఇష్యూస్ వచ్చినా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని రైతులకి ఏ ఇబ్బంది లేకుండా మన ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది సన్నద్ధంగా ఉంది. అనంతరం ఉచిత ఇసుక సరఫరాపై మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ర్యాంప్ కేంద్రంలోనూ 24 గంటలు సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇప్పటికే పనిచేయని బోట్ సొసైటీలను రద్దు చేయడం జరిగిందన్నారు. నిర్మాణాలకు అవసరమైనటువంటి వారు ట్రాక్టర్ ద్వారా ఇసుకను తీసుకెళ్లొచ్చన్నారు. గాయత్రి ద్వారా రాజమండ్రి పరిసర ప్రాంతాలకు, సీతానగరం ర్యాంపుల ద్వారా వైజాగ్ ప్రాంతానికి ఇసుక అందించడం జరుగుతోందని వివరాలు వెల్లడించారు. పట్టా ల్యాండ్స్ కూడా అందుబాటులోకి వస్తే ఇసుక సప్లై పెరిగి డిమాండ్ తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు. నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో మాత్రమే బోస్ బ్యాంక్ సొసైటీ వారు ఇసుకను తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, గామన్ బ్రిడ్జిల సమీపంలో ఇసుకను తవ్వరాదని హెచ్చరించారు. అలఫై బోట్స్మెన్ సొసైటీకి మీరు ఇండివిజువల్గా మీరు అమౌంట్స్ తీసుకుంటారా? మీరు ఇండివిజువల్గా అమౌంట్ తీసుకుంటారు అంటే మరి అది అప్పుడే మాకు అడగాలి కదా. ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ద ప్లేస్. సో ఇక్కడ మనం అలాట్ చేసినప్పుడు 20 అడుగులు 20 అడుగులు 20 అడుగులు అడిగినప్పుడు మేము ప్రతి బోట్స్మెన్ సొసైటీకి ఇవ్వమంటారా? కామన్ అంటే లేదు మాకు సమ్టైమ్స్ మేము అడ్వాన్స్ కావాల్సి వస్తుంది ఇట్లాగా, తర్వాత మా దగ్గర మానిటర్ చేసుకోవడము అకౌంట్స్ మాకు కష్టం అవుతాయి కాబట్టి మేమే నామినేట్ చేసుకుంటామని వాళ్ళు ఇన్ రైటింగ్లో కూడా ఇచ్చారు. ఇది సింపుల్ అండి. మేము దగ్గర నుంచి వస్తే అందరూ ఏం డిమాండ్ చేశారు, డిఎల్ఎస్ఏ నుంచి లేట్ అయిపోతుంది, మాకే ఇవ్వండి అని చెప్పారు. సో డిఎల్ఎస్ఏ హస్ విత్ డ్రాన్. ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఎవరినైతే లీడర్గా పెట్టుకున్నారో వాళ్ళతోనే ప్రాబ్లం ఉందని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఉంది అనుకోండి, హూ హ్యాస్ టు కంప్లైంట్ టు అస్? వాళ్ళు కదా, బికాజ్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఈ పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చంద్రాముడు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల పిలుపు మేరకు సీనియర్ నాయకుడు పట్నాల శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, నాయకులు అబ్దుల్లా షరీఫ్, కిషోర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్తోనే దేశంలో ప్రజలు శాంతియుతంగా జీవిస్తారని, బీజేపీ పాలనలో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదని అన్నారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి, యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకుని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగానే ఇలాంటి పుట్టినరోజులు ఆవిడ ఎన్నో చేసుకుని ఎన్నో నూరేళ్లు ఆయురారోగ్యాలతో తొలుతూగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. ఈవిడ సామాన్య అమేధిలో పుట్టినా కానీ ఇండియా
ప్రజలంటే చాలా విశ్వాసం ఈవిడికి. అలాగే రాజీవ్ గాంధీ గారు కూడా ఈవిడిని వెన్నంటే ఉండేవారు. ఇప్పుడు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి రాజమండ్రి గీతాభవనంలో అహోబిల రామానుజీయార్ స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. గీతాభవనం తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా అహోబిల రామానుజీయర్ స్వామివారి అనుగ్రహ భాషణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతారామస్వామి, కృష్ణమాచార్య స్వామి, రంగధామం భట్టర్ స్వామి, పంచాంగం వెంకటరంగాచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గీతాభవనం గోష్ఠి భక్త బృందం ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఇంకా స్వామిగారు వస్తే తినేయాలంటే ఆకలండి, అది మీకు లేదు అదృష్టం. ఇదా నీకు ఉంటే ఉంటారా అని ఉన్నదిస్తారు ఆకలితో స్వామి, ఏదో ప్రసాదం చేస్తారు. నేను నిన్న అడిగాను, అడిగితే ఆయన అన్నారు ఒకటే మాట, పండ్లు తప్ప ఏం లేవండి అన్న అన్నారు. అలా ఏం లేకుండా ఉన్నదేమో కోసం అని తెలియదు. అదే ప్రశ్న. రాజమండ్రి లలితానగర్ 5వ వీధి ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని సరస్వతీ నిలయం వద్ద చల్లాపు హేమాద్రి స్వామి శబరిమల యాత్ర సందర్భంగా అయ్యప్ప స్వామి వారి మహా పడిపూజ మహోత్సవం రాత్రి నిర్వహించారు. లలితానగర్ 5వ వీధి ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని ఫణికర్ గురుస్వామి శిష్యులు షోలే గురుస్వామి, శ్రీను గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవం జరిగింది. రాజమహేంద్ర సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు దండుపాటి సత్యంబాబు తదితరులు పడిపూజను సందర్శించారు. మణికంఠ గురుస్వామి, సాయి గురుస్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించి అఖండ హారతినిచ్చారు. శాస్త్ర సన్నిధి భజన బృందం మురళీధర స్వామి అయ్యప్ప భజన ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం స్వాములు భక్తులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు బండారు కుమార్, కుమారి, తులసి, మోహన్, శుభలక్ష్మి, కార్తీక్, వీరేంద్ర మోహన్, చంద్రకుమారి, చేతన్, కావ్యశ్రీ, వారి బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. రాజమండ్రి శాటిలైట్ సిటీ మాసవీయ ఐక్య సేవా అసోసియేషన్ ఆశ్రమ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు 25 మంది వృద్ధులకు బెడ్షీట్లు, టవల్స్, బనియాన్లు, పళ్ళు అందజేశారు. స్థానిక రాజమహేంద్రవరం శాటిలైట్ సిటీ మానవీయ ఐక్య సేవా అసోసియేషన్ ఆశ్రమం సద్గురు షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ ధవళేశ్వరం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు దేవత సూర్యనారాయణ, ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు పివిఎస్ కృష్ణారావు, కార్యదర్శి దేవత రామ్మోహన్ రావు, నాగమణి దంపతులు, కోశాధికారి ముత్తా వైష్ణవి, ఎన్ సూర్యసుబ్బారావు గుప్తా, పి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీనికి సహకరిస్తున్న ప్రత్యేకంగా చాలామంది రాజమండ్రి వాసులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఇంకాస్త సహకరిస్తే వీళ్ళకి పర్మనెంట్గా స్థలం కోసం మేము
చూస్తున్నాం. ఆ స్థలం కనుక అయిపోతే వీళ్ళకి పర్మనెంట్గా ఈ చూసేటువంటి ప్రదేశంలోంచి మార్చాలని ఆలోచిస్తున్నాం. చుట్టుపక్కల వారు కూడా మాకు కొంచెం అబ్జెక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు మా వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీలైతే మా ఆశ్రమం రాజమండ్రి నామవరంలో ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి ఒకసారి చూసి మీకు తోసిన సాయం చేయవలసిందిగా మనసారా కోరుకుంటూ ఈ చిన్న విన్నపాన్ని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం.